सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 23వ తారీఖు లగాయితూ నవంబర్ 29వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో కర్కాటక రాశి యందు గురువు సంచారం చేస్తూ ఉన్నారు. సింహరాశి యందు కేతువు, తులారాశి యందు బుధుడు, అలాగే వృశ్చిక రాశి యందు కుజ, రవి, శుక్రగ్రహాలు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క వక్రగతి. ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి కూడా ఈ 28వ తారీఖు తోటి పూర్తి అవుతూ ఉన్నది. అలాగే చంద్రుడు ఈ వారంలో ధనస్సు, మకర, కుంభ రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థానమందు రవి, కుజులు ఈ రెండు గ్రహాలు కూడా కేంద్రీకృతం అవుతూ ఉండడం, అర్ధాష్టమ స్థానమందు గురుడు ఉండడం, ఏలినాటి శని యొక్క ప్రభావం, అందులో ఈ వారం చివరి నుండి శని వక్రగతిని వదిలిపెట్టి నేరుగా ప్రయాణం చేస్తూ ఉండడం లాంటి అంశాలు ఎక్కువ ప్రభావితం అవుతాయి. అంటే ఒక స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు, స్థాన మార్పుకి సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగ మార్పుకి సంబంధించినటువంటి విషయాలు, ఇల్లు మారడము, ఆఫీసు మారడము, దేశం మారడము, ప్రాంతం మారడము, ఇలా ఏదైనా ఒక మార్పుకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి ఒక ఫైనల్ డెసిజన్ తీసుకోవడానికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రవిగ్రహం, కుజగ్రహం ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి విధంగాను, లేదా ఎక్కువ శారీరక శ్రమను కలిగించేటువంటి విధంగాను ప్రోత్సహిస్తూ ఉంటారు. ముఖ్యంగా దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అంటే ఈ రకమైనటువంటి గ్రహస్థితి కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేలా చేస్తుంది. అలాగే నిద్రాహారాలు మాని పని మీద శ్రద్ధ పెట్టేటువంటి విధంగా చేస్తుంది. అంటే చూడండి, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఎక్కువసేపు వాటిలోనే నిమగ్నం అవుతూ ఉండడం, సరైనటువంటి సమయాన్ని ఇలా ఈ భోజనం చేయడానికి కానీ నిద్రకు కానీ కేటాయించలేకపోయేటువంటి పరిస్థితులు, ఆ పనిలో బిజీగా ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేగాక ఈ కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, అంటే కుటుంబ సభ్యులతోటి కలిసిమెలిసి ఉంటూ ఉండడము, లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడము, లేదా కుటుంబ సభ్యుల్ని కలవలసి వచ్చినప్పుడు వారితో ఏదైనా ముఖ్యమైనటువంటి మాట్లాడేటువంటి సందర్భాలు అవి వచ్చినప్పుడు అటు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోలేకపోతారు, వారికి కరాగండిగా ఒక విషయం చెప్పలేకపోతారు, అలాగే మీ మనసులో ఉండేటువంటి దాన్ని చేయలేకపోతారు. ఈ రకమైనటువంటి సందిగ్ధత, ఒక అసంతృప్తి అనేటువంటిది కుటుంబ విధానంలో మేషరాశి వారికి కనబడుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొద్దిగా బాధిస్తూ ఉంటాయి. అలాగే శారీరక శ్రమ, అలసట అనేటువంటిది ఈ వారంలో అధికంగా ఉంటాయి మేషరాశి వారికి. అలాగే ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా మాటకి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన, రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సప్తమ స్థానంలోకి గ్రహాలన్నీ చేరి ఉండడం వల్ల, అలాగే శని యొక్క వక్రగతిని పూర్తి చేసుకోవడం వల్ల ఈ వారంలో కొంత ప్రభావితం అవుతూ ఉన్నాయి కొన్ని రకాలైనటువంటి గ్రహస్థితులు. ముఖ్యంగా ధనధాన్య సమృద్ధి అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది. లాభస్థానమందు శనేశ్వరుడు వక్రగతిని వదిలిపెట్టి రుజమార్గమయందు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అటు ఆర్థికాభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది. అయితే సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. అక్కడ ఈ కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు
కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక పని మీద మీరు కష్టపడుతూ ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. అదే సందర్భంలో ఈ జీవిత భాగస్వామికి సంతానానికి సంబంధించినటువంటి విషయాలపై దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవి కొంత మీ యొక్క పనిని పాడు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటు వెళ్ళలేరు, అలానే ఇటు వెళ్లకుండా ఉండలేనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వార్లకి 6వ స్థానమందు శుక్రుడు, రాశ్యా 6వ స్థానమందు బుధుడు, ఈ రాశికి 5వ స్థానాధిపతి బుధుడు 6వ స్థానమందు స్థితులై ఉండడం అనేటువంటిది ఒక యోగకరమైనటువంటి విషయము. లౌకిక వ్యవహారాలు, కోర్టు కేసులు, న్యాయస్థాన సంబంధిత విషయాలు, వాహన సంబంధమైనటువంటి విషయాలు, ఇటువంటివన్నీ చాలా సాఫీగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. ప్రత్యేకించి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి కాలం కలిసి వస్తుంది. అలాగే వృత్తిలో నిబద్ధతతోటి ముందుకు సాగగలుగుతారు. చాకచక్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. 10 మందిని కలుపుకుని ముందుకెళ్ళేటువంటి ధోరణి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఒంటరిగానే ఈ పని చేద్దాము లేదా ఒంటరిగా ముందుకెళదాం అనేటువంటి తత్వం ఉండదు. ఇంకొకళ్ళ సహాయం అర్థిస్తారు, మీరు ఇంకొకళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. కలుపుగోలు తనంతో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వారు మీకు సహకరిస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకోగలగడం కూడా ఒక మంచి విషయంగా ఈ వారంలో చెప్పుకోవచ్చును. ఉన్నతాధికారులతో మాత్రం కొంత సమస్యగా ఉంటుంది. అంతేకాకుండా ఈ తోటి ఉద్యోగస్తులతోటి వారికి ఎంత మనం సహాయం చేసినా అవసరానికి వాళ్ళు మనకి సహాయం చెయ్యట్లేదు అనేటువంటి ధోరణి వారం చివరిలో ప్రత్యేకించి కనబడుతూ ఉంటుంది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం కలిసి వచ్చేటువంటి వారంగా చెప్పవచ్చును. గురువు 2వ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం చ ధనాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం గురుడు ఆర్థిక స్వేచ్ఛనిస్తారు. శనేశ్వరుడు 10వ స్థానమందు వక్రగతిని వదిలిపెడుతూ ఉన్నారు. ఉద్యోగపరమైనటువంటి మార్పులకి ఇది సంకేతంగా చెప్పవచ్చును. క్రియాశీలకమైనటువంటి మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం పట్ల జాగ్రత్త అవసరము. మీరు వేసేటువంటి అడుగు మంచిదా కాదా అని 1-2 సార్లు ఆలోచన చెయ్యండి. ఈ సందర్భంలో ఏదైనా మార్పు చేయవలసి వస్తే మాత్రం 1-2 సార్లు గురువు యొక్క అనుకూలత కూడా ఉందా లేదా, అంటే మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏకీభవిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఆలోచించుకోవాలి. అలాగే 5వ స్థానమందు బుధుడు, 6వ స్థానమందు రవి కుజుల యొక్క స్థితి, ఇది చాలా యోగ్యమైనటువంటి స్థితి. షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే అది ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం అయినప్పటికీ మిథున రాశి వారు పట్టుబడితే పని అవుతుంది. ఏదో ప్రారంభించాం కదా అంటే అవ్వదు. పలానా దాని మీద కూర్చోవాలి, 1-2 సార్లు పని చేయాలి. ఒకసారి పని సరిగ్గా ముందుకు సాగకపోయినా రెండోసారి పని అవుతుంది. కాబట్టి మొండితనంతో ముందుకు వెళుతూ ఉండడం ద్వారా మిథున రాశి వారికి పనులు అవుతాయి. అలాగే 6వ స్థానమందు కుజుడు కూడా అటు శత్రు, రోగ, రుణ స్థానానికి సంబంధించినటువంటి కారకుడు కాబట్టి ఆయన ఆ స్థానంలో ఉండడం వల్ల ధాన్యలాభో, వస్త్రలాభ, ధనలాభ, యశస్థద అన్నారు. అంటే అన్ని లాభాలకి సంబంధించినటువంటి సూచికగా కుజుని యొక్క స్థితిగతులు చెప్పబడ్డాయి. కాబట్టి అటు రవి కుజులు యోగిస్తున్నారు, గురుడు యోగిస్తున్నారు. శని యొక్క మార్పు ప్రభావితం చూపిస్తూ ఉన్నది. ఇక 5వ బుధుడు రాస్యాధిపతి యోగించేటువంటి పరిస్థితుల వల్ల చాలా తెలివిగా వ్యవహరించగలుగుతారు. చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. క్షణంలో ప్రమాదాల నుండి బయటపడుతూ ఉంటారు. అమ్మయ్య మనం బయటపడ్డాను రా బాబు, లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళం అనేటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా వినబడుతూనే ఉంటాయి. అలాగే మిథున రాశి వారు చాకచక్యతని, లౌక్యాన్ని ప్రదర్శిస్తూ సాహస కృత్యాలను కూడా చేస్తూ ఉంటారు. వాటి వల్ల మంచి ఫలితాలని పొందగలుగుతారు. అందరినీ కలుపుకుని ముందుకు వెళతారు. బంధు ప్రేమ దక్కుతుంది. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. ఈ వారంలో మంచి విషయాలు ఎక్కువగా వినపడడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు
సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో ప్రధానంగా చంద్రుని యొక్క బలము, శుక్రబుధులు అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఇక్కడ పెద్ద కష్టపడవలసినటువంటి పరిస్థితులు లేవు. అలా అంత తేలిగ్గా ఏదైనా ఒక పని పూర్తి అయ్యేటువంటి సావకాశము లేదు. అంటే మధ్యస్థమైనటువంటి వైఖరి మాత్రమే కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉన్నది. జన్మగురుని యొక్క స్థితి కొంత బద్ధకాన్ని కలగజేస్తుంది. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. ఇక్కడ ఈ వారం చివరిలోనే శని యొక్క వక్రగతి పూర్తయిపోవడం అనేటువంటిది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. పనుల్లో ఆటంకాలు తగ్గుతూ ఉంటాయి, అలాగే జాప్యం తగ్గుతూ ఉంటుంది. ఎవరి యొక్క సహకారమైనా పొందాలి, మనం ఈ పలానా పని వాడు కలిస్తేనే అవుతుంది లేదా వాళ్ళు తలుచుకుంటేనే అవుతుంది అనేటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు వచ్చి మీతో కలుస్తారు, కలవడం జరుగుతుంది. ఆ పని ముందుకు వెళ్ళడం అనేది జరగదు మళ్ళా, కానీ కలవడం అనేటువంటిది సరే ఎదరెదర రాబోతూ ఉన్నటువంటి మంచి విషయాలకి నాందిగా భావించి కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు కర్కాటక రాశి వారు. చతుర్థ పంచమ స్థానాదులు ఎందు ఎప్పుడైతే శుక్రబుద్ధుల యొక్క సంచారం ఉన్నదో అప్పుడు న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు, లేకపోతేనేమో వాహన సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. ఏదైనా శుభ కార్యక్రమానికి కానీ లేకపోతే ఏదైనా దైవిక కార్యక్రమానికి కానీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కర్కాటక రాశి వారి పైన ఎవరి డామినేషన్ని కూడా ఒప్పుకోదు. నా జీవితం మీద నీ పెత్తనం ఏంటి అనేటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయి. నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి, నాకంటూ సొంత పద్ధతి ఉన్నది, సొంత ధోరణి ఉన్నది, నాకు నచ్చినట్టు నేను చేసుకు వెళ్తాను కదా, మధ్యలో నీ ఇంటర్ఫీరియన్స్ ఎందుకు అనేటువంటి విధంగా వీరి యొక్క ఆలోచనలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో అలా మాట్లాడతారు కూడా. అలాగే బరువు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాయామాలు చేయడానికి కానీ వీటికి కానీ కొంత బద్దగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి క్రిమి కీటకాదుల వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడడం అంటే వేసుకునేటువంటి చొక్కాల్లో ఏదో పురుగులు దూరుతూ ఉండడమో, లేదనేమో ఏదైనా తాగేటువంటి వాటి మీద పురుగులు కనబడుతూ ఉండడమో, ఇలా చిన్న చిన్న పురుగుల దగ్గర నుండి పాకేటువంటి పురుగుల వరకు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రిపూట కూడా ఈ మిడతలు లేకపోతే చిన్న చిన్న పురుగులు ఎక్కువ వీరిని బాధిస్తూ ఉంటాయి. ఇది ప్రత్యేకించి ఆ రాహువు కుజుల యొక్క ప్రభావంగా చెప్పవచ్చును. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి సాధారణంగానే ఉన్నది, మధ్యస్థంగా వెళుతుంది, దేనికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. మరిన్ని మంచి ఫలితాల కోసమై ఈ రాశి వారు దుర్గా సప్తశ్లోకి అనేటువంటి మంత్రాన్ని చక్కగా 7 శ్లోకాలతోటి పారాయణం చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితమే ఉన్నది ఈ వారంలో. ఈ రాశి వారు అష్టమ శనేశ్వరుని యొక్క స్థితితోటి, వ్యయ గురుని యొక్క స్థితి వల్ల, అర్ధాష్టమ రవి అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి వల్ల, సప్తమ రాహు వల్ల, జన్మకేతు వల్ల చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఈ గ్రహస్థితి మానసికంగా ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది, శారీరకంగా ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. ఏదో అనేక రకాలైనటువంటి రోగాలు లేదా రుగ్మతలు ఉండేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఏ చిన్నది వచ్చినా చాలా పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి భాగ్యహాని భయంక్రూరహ అన్నాడు. అంటే మానసికంగా చాలా వీక్గా ఉంటారు వీళ్ళు, ఎక్కువ భయపడుతూ ఉంటారు. అది ప్రతి చిన్న విషయానికైనా సరే ఎక్కువ భయపడుతూ ఉండడం అనేటువంటిది అలవాటైపోతూ ఉంటుంది. ఈ ధైర్యాన్ని కూడగట్టుకుని పోరాటేటువంటి మనస్తత్వం అనేటువంటిది ప్రస్తుతానికి దొరకదు. ఎందుకంటే అటు అర్ధాష్టమ రవి యొక్క స్థితి వల్ల కూడా అంతఃక్లేశం గృహశ్చిద్ర సౌఖ్యహానిమ భోజనం అన్నారు. అంటే సుఖవంతమైనటువంటి జీవనం ఉండదు. ఎప్పుడూ కుటుంబ సభ్యులతోటి తగువులో, మాట పట్టింపులో, లేకపోతే జీవిత భాగస్వామితోటి సమస్యలో, లేదా ఏదైనా చిన్న చిన్న మాట పట్టింపులు వస్తూ ఉండడం ఇత్యాది విషయాలు ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. నానా కార్య విరోధస్యాత్ వ్యాధి పీడాధన క్షయం అన్నారు. ఇప్పుడు ఈ వారం చివరిలో శని వక్రగతి వదిలిపెట్టడం కూడా ఓ సమస్యగానే చెప్పచ్చు. ఎందుకంటే అష్టమంలోకి వెళుతూ ఉన్నప్పుడు అది పనులపైన, అలాగే ఆరోగ్యం పైన, అలాగే ఏదైనా ఒకటి అనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోయేటువంటి వాటిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే గోచార పరంగా గ్రహస్థితి
కొంత సాధారణం, అతి సాధారణంగానే ఉన్నది. ఇందులో యోగించేటువంటి గ్రహాలు కూడా శుక్ర చంద్రులే. ఆ చంద్రుని యొక్క బలం ఎక్కడో వారంలో ఒక 2-3 రోజులు కనబడుతుంది. శుక్రుని యొక్క బలం వల్ల అంత ఉపయోగం లేదు. కాబట్టి సింహరాశి వారు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి, నేర్పుతోటి నిర్ణయాన్ని తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా ఉంటేనే చాలా ఉత్తమంగా చెప్పవచ్చును. అలాగే ఆర్థికపరమైనటువంటి ఖర్చు విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ధైర్యంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. భగవద్ధ్యానం చేస్తూ ఉండడం, భగవంతుడి మీద భారం వేస్తూ ఉండడం, కేవలం కర్మ మాత్రమే చేస్తూ ఉండడం, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయడం ద్వారా కూడా కొంత స్వాంతన పొందగలుగుతారు. అలాగే ఎక్కువగా స్నేహితులతోటి సమయాన్ని గడపడానికి కొంత అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేయడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉన్నది. సింహరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము 1. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మెరుగైనటువంటి గ్రహగతులను గమనిస్తూ ఉన్నాం. గత 2-3 వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. కన్యారాశి వారి యొక్క స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. గణనీయంగా జరిగినటువంటి మార్పులు, గ్రహాల తాలూకు వక్రగతులు, సవ్య మార్గాలు, ఇవన్నీ కూడా ఈ రాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతున్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఇది అద్భుతమైన కాలం. సాధారణంగా చూసుకుంటే అటు లాభస్థానమందు గురుడు, 2వ స్థానమందు బుధుడు, 3వ స్థానమందు రవి కుజులు, అలాగే రాహువు, చంద్రుడు, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువ. దీనివల్ల ఏమవుతుంది అంటే కొంత ఉత్సుకత పెరుగుతూ ఉంటుంది. చాలా ఉత్సాహంగా ఉంటారు. చేసేటువంటి పని పట్ల చాలా నిబద్ధతతోటి ఉంటారు. ఏదైనా చేస్తే చాలా మంచిగా చేయాలి అనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎవరికైనా సహాయం చేస్తే మనం పూర్తి స్థాయిలో చేయాలి అనేటువంటి దాన్ని కలిగి ఉంటారు. అలాగే ఉన్నతాధికారులతోటి కానీ, తోటి ఉద్యోగస్తులతోటి కానీ చాలా హుందాగా ఉండగలుగుతారు. ఉద్యోగపరమైన మార్పు చేయవలసి వచ్చినప్పుడు చాలా సున్నితంగా దాన్ని డీల్ చేయగలుగుతారు. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. చురుగ్గా ఉండగలుగుతారు. ఎవరికి ఏ రకమైనటువంటి ప్రయారిటీని ఇవ్వాలో ఆ రకంగా ఇవ్వగలుగుతారు. ఎవరి మాట ఎంతవరకు వినాలో అంతవరకే తీసుకుంటూ ఉండారు. అలాగే నిద్ర లేవడం, పడుకోవడం వరకు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారు. చాలా ఆనందదాయకమైన వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము, శుభ కార్యక్రమాలను జరిపించడం లాంటి అంశాలు, అలాగే బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకి ఇప్పుడు ఆచరించేటువంటి విధానాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలా ఉన్నతమైనటువంటి స్థితిలోనే కన్యారాశి వారిని మనం చూడవచ్చును. అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఈ రాశి వారి యొక్క గ్రహగతులు చాలా మెరుగ్గా ఉన్నాయి. వీరు ఈ వారంలో మంచి ఫలితాలను కూడా సాధిస్తారు. విద్యారంగంలోనూ, ఉద్యోగ పరంగాను, పోటీ పరీక్షల్లోనూ కూడా చాలా మంచి విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం. నిజానికి సప్తమంలో శని వక్రగతిని వదిలి రుజుమార్గంలోకి వెళుతూ ఉన్నప్పుడు దేశాంతరవాసం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల కోసమై రుద్ర కవచాన్ని పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి గత వారాలతో పోల్చుకుంటే గ్రహాల యొక్క అనుకూలత పెరిగింది. ఈ వారం చివరిలో శనేశ్వరుడు తన వక్రగతిని వదిలిపెట్టడం వల్ల బుద్ధి చాంచల్యం తగ్గుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి మనస్తత్వాన్ని వదిలిపెడతారు. ఇప్పటి వరకు ఉండేటువంటి ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఏంటి మనం ఇంత దారుణంగా ఆలోచించామా, మనం ఇంత దారుణంగా మాట్లాడేమా అనేటువంటి ధోరణిలో వీరి యొక్క ఆలోచనలు ఉంటాయి. ఇప్పటి వరకు శని వక్రగతి పంచమ స్థాన స్థిత ఫలితాన్ని ఇస్తూ ఉంటే ఇప్పుడు 6వ స్థానానికి శని వచ్చినట్టు. దీనివల్ల నూతన గృహము లేదా నూతన వాహనము, నూతన ఉద్యోగము, నూతన విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రభావితమవుతాయి. ప్రత్యేకించి ఏవైతే గత ఏప్రిల్, మేల దగ్గర నుండి లేదా జూన్ దగ్గర నుండి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో అటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడేటువంటి విధంగా శని చేస్తారు.
ముఖ్యంగా నరాలకి సంబంధించిన సమస్యలు, అలాగే వాయు సంబంధమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా శనేశ్వరుడు తగ్గించి వేస్తారు. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు పూర్తి ఆరోగ్యవంతులుగా తులారాశి వారిని మారుస్తారు. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చును. రెండవ స్థానమందు శుక్రుడు కూడా అటు ఆర్థిక సంపత్తిని అలాగే ఆకర్షణని కూడా కలగజేస్తారు. 10 మంది కూడా మీ పట్ల ఆకర్షితులై చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి కుటుంబ పరిస్థితులు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. కంటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఐ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా సర్వధాన్య ఫలం స్వల్పం గమనం వ్యధ అన్నాడు. అంటే ప్రతిదాని ఫలితము చాలా తక్కువగానే వస్తుంది. నిష్ఫలం కృషి వాణిజ్య, కొన్ని సందర్భాల్లో అసలు ఫలితమే రాదు. ఇది ఒక్కటి కొంచెం ఈ రాశి వారికి ఉండేటువంటి సమస్య. కాబట్టి ఎంతవరకు మీరు కష్టపడాలో అంతవరకే కష్టపడండి. అతిగా కష్టపడ్డా కూడా ప్రయోజనం లేదని తెలిసినప్పుడు కొంచెం ఆ కష్టాన్ని దాచుకుంటే మంచిది. ఇప్పుడు తులారాశి వారికి ఈ వారంలో మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి కుటుంబ స్థానస్థిత రవిదోష నివారణ కోసమై సూర్య ఆరాధన అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మెరుగైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. శని యొక్క వక్రగతి పూర్తి అవ్వడము, అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి శని అంటే ఆయన వక్రించడం వల్ల 4వ స్థానస్థిత ఫలితాలను ఇవ్వడం ద్వారా ఈ వారంలో ఆ ఫలితాల నుండి విముక్తి వస్తుంది. అందువల్ల ఈ వక్రగత శనేశ్వరుని యొక్క దోషం పోవడము, గురుబలం రావడము, శుక్రబలం ఉండడము, చంద్రబలం ఉండడం అనేటువంటివి చాలా కలిసొచ్చేటువంటి అంశాలుగా చెప్పవచ్చును. దీనివల్ల ఒక రకమైనటువంటి విరుద్ధమైనటువంటి భావాలు తగ్గుతాయి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు నెగిటివిటీ ఎక్కువగా ఉండడం, లేదా ఎవరైనా వచ్చి మీతో కావాలని మిమ్మల్ని తక్కువ చేసో నెగిటివ్ చేసో మాట్లాడుతూ ఉండడం అనేటువంటి సందర్భాలు తగ్గిపోతాయి. నీకు నచ్చినట్టు చేయి, నువ్వైతే బాగా చేస్తావు కదా అనేటువంటి ఎంకరేజ్మెంట్గా మాటలు వినపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక పాజిటివ్నెస్ మీ చుట్టూ చేరుతుందో మీరు దేన్నైనా సాధించగలుగుతారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అవి. కాకపోతే ఇక్కడ స్వయంకృతాపరాధాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. జన్మరవి జన్మ కుజుని యొక్క స్థితిగతుల వల్ల 12వ స్థానమందు బుద్ధికారకుడు బుధుడు ఉండడం వల్ల స్వయంకృతాపరాధాలు ఉంటాయి. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, ఏ పనికి ఏ రకమైనటువంటి సమయాన్ని కేటాయించాలి, ఏ రకంగా కష్టపడాలి, ఎవరితో కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. ఈ సూత్రాల్ని చక్కగా మీరు గ్రహించి దానికి తగ్గట్టుగా మీ జీవన విధానాన్ని మలుచుకోవాలి. అంతేగాని తక్కువ సమయం చేయవలసిన పనిని ఎక్కువ సమయంలోనో, లేదా మీరొక్కరే చేయవలసిన దాన్ని ఇంకొకరితో కలిసి చేయడము, ఇంకొకరు సహాయం కావాల్సి వచ్చినప్పుడు మీరు ఒంటరిగా ఆ పనిలో దిగడం ఇత్యాది స్వయంకృతాపరాధాలను మాత్రం పక్కన పెట్టాలి. కొన్ని సందర్భాల్లో నచ్చినా నచ్చకపోయినా కొంతమందితోటి మీరు మాట్లాడవలసి వస్తుంది. గతంలో ఎవరితో అయితే మీరు వైరం కట్టారో, ఎవరితో శత్రుత్వం పుచ్చుకున్నారో వారితోనే మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎదురెదురుగా కనబడుతూ ఉంటారు, ముఖాముఖాలు చూసుకోవాల్సి వస్తుంది. మాట తడబడినప్పటికీ కొంచెం వారితోటి సామరస్యంగా ముందుకు వెళితేనే మీ పనులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కోపాన్ని తగ్గించుకోవడము, సహనాన్ని పెంచుకుంటూ ఉండడము, మాట ఏదైనా ఉంటే పై కనకుండా లోపలే దాన్ని దాచిపెట్టేటువంటి పరిస్థితులు కనుక ఉంటే ఈ రాశి వారు బాగుపడతారు. కాబట్టి మాట విరోధాన్ని కలిగిస్తుంది. కోపాన్ని తగ్గించుకోండి. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాల కోసమై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలే చెప్పబడ్డాయి. ప్రత్యేకించి శని వక్రగతి ఈ వారంతో పూర్తయిపోతూ ఉండడం వల్ల తిరిగి ఆయన రుజు మార్గంలో ప్రయాణించడం ధనురాశి వారికి వ్యతిరేకమైన ఫలితం. 12వ స్థానమందు రవి, 12వ స్థానమందు కుజుడు, 12వ స్థానమందు శుక్రుడు, ఇక్కడికి 4 గ్రహాలు వ్యతిరేకమైన ఫలితం. అష్టమ గురుడు వ్యతిరేకమైన ఫలితం. అలాగే తృతీయ రాహు యోగించే గ్రహం కాదు, చంద్రుడు మాత్రమే ఈ వారంలో కొంత అనుకూలిస్తున్నారు, ఆయనతో పాటు బుధుడు. ఎందుకు గ్రహాల గురించి చెప్పవలసి వస్తుంది అంటే, ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆకస్మికంగా. అందులోనూ
స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నారు. ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నారు. అంటే ఇక్కడ రవి కుజ శుక్రగ్రహాలు కలిపి ప్రయాణాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడతాయి. స్థాన మార్పు, స్థాన చలనము ఇత్యాది విషయాలపై ప్రభావాన్ని చూపెడతాయి. కొన్నిసార్లు మీకు చాలా అనువైనటువంటి ప్రాంతాలని, అనువైనటువంటి పరిస్థితులను కూడా మీరు వదిలి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. సరే, ఇక్కడ ఉంటే మనం కంఫర్టబుల్గా ఉన్నాం కదా, ఇంకా మనం మారే ప్రసక్తి లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మారవలసి వస్తుంది. ఉదాహరణకి ఈ కుర్చీలో కూర్చున్నారు, ఈ కుర్చీ బాగుంది, మీకు సౌకర్యంగా ఉంది, కానీ ఎవరో పెద్ద ఆయన వస్తాడు, తప్పనిసరిగా కుర్చీ ఇవ్వాలి. లేవక కూర్చుంటే అక్కడ మీ ఇది పోతుంది, మీ యొక్క జ్ఞానమో లేకపోతే మీ యొక్క బుద్ధో సరిగ్గా పనిచేయట్లేదని మిగతా వాళ్ళందరూ తిట్టుకుంటారు. ఇక్కడ తప్పక చేయవలసినటువంటి పరిస్థితులు తప్పితే మీరు కావాలని చేసినటువంటిది కాదు, ఇతరులు మీ చేత బలవంతంగా చేయిస్తున్నటువంటిది కాదు, మీకు మీరుగానే చేస్తున్నారు, కానీ అది స్వయంకృతం కాదు. తప్పక చేయవలసినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి, వాటి వల్లే మీరు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి ఎక్కడికో ఏదో పని మీద వెళతారు, మీరు మంచి ఉద్దేశంతోనే వెళతారు, కానీ తీరా వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావితం చెంది అది గజిబిజి గందరగోళంగా మారుతుంది. ఏమీ తోచని పరిస్థితుల్లో ఇంకో పని చేయవలసి వస్తుంది, ఆ చేసిన ఇంకో పని మీకు రివర్స్ కొడుతూ ఉంటుంది. ఇది జాతకం. కాబట్టి ధనురాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో టైం వేస్ట్ అయినా, డబ్బు వేస్ట్ అయినా, శక్తి ఎనర్జీ వేస్ట్ అయినా సరే మాట్లాడకుండా ఊరుకోవడం చాలా ఉత్తమం. ఇందులో సౌమ్యంగా ఉండడం, మాట్లాడకుండా ఉన్నంత ఉత్తమం ఇంకోటి లేదు. ఈ రాశి వాళ్ళకి ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు అసలు ఏమీ లేదనుకునే మీరు ఖర్చు పెట్టాలి. ఈ రూపాయే ఉంది మన దగ్గర, ఇది కూడా పెట్టేస్తే మన దగ్గర ఏమీ లేదు అని అనుకుని ఖర్చు పెడితేనే మీరు నిలుచుకోగలుగుతారు, డబ్బులు నిలబడగలుగుతారు. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. మిగతా వారు చూసి ఈర్ష్యను పొందేటువంటి స్థితి ఉన్నది వీరికి. ఎందుకు? గురుబలం ఉంది, రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, అంటే ఉన్న గ్రహాలన్నీ మకర రాశికి యోగిస్తున్నాయి. మీరు గమనించండి, ప్రాక్టికల్గా కూడా నేను 2-3 మీద ఈ ఫలితాల మార్పు గమనించాను. భగవంతుడి దయ వల్ల మంచివాళ్ళు కొంతమంది సమాజంలో ఉండడం వల్ల ఏమంటే మీరు చెప్పేటువంటి మార్పు మాకు కనబడిందండి, మకర రాశి వాళ్ళం మేము, మీరు గత 3 వారాలుగా బాగుందని చెప్తున్నారు, మాకు ఉద్యోగం వచ్చింది, లేదా మాకు సంతానం కలిగింది, లేకపోతే మేము ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాము, లేకపోతే ప్రమోషన్ వచ్చింది అనేటువంటి మాటలు ప్రత్యేకించి నాకు వినపడ్డాయి. అక్టోబర్ 16వ తారీఖు దాటిన తర్వాత ఈ పరిస్థితి కొంత బాగున్నది ఎవరికి? మకర రాశి వారికి. ఎందుకు? అటు అర్ధంచ స్వకులాచార గృహలాభశుభోజనం, అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఒక శుభ కార్యక్రమం చేయడానికి కానీ, లేదా ఏదైనా ధైర్యంగా ఓ పని ముందుకు వెళ్ళడం కానీ, ఆకస్మికంగా వచ్చినటువంటి లాభం ఇవన్నీ అనుభవించడానికి కానీ మరి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అందువల్ల మకర రాశి వారి యొక్క సమయం చాలా బాగున్నది. ఈ వారంలో అయితే శనేశ్వరుని యొక్క బలం కూడా పెరుగుతుంది. తృతీయ మందు మొన్నటి వరకు వక్రించిన శనేశ్వరుడు ఈ వారం చివరి నుండి రుజుమార్గంలో వెళుతున్నారు. శనేశ్వరుడు తృతీయ స్థానంలో కూడా చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య అన్నారు. అంటే సొంత ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలి, పుట్టిన ఊర్లలో మనం చక్కగా ఆనందంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అలాగే పై అధికారులతోటి సఖ్యత, ఉద్యోగమందు ఉన్నతమైనటువంటి స్థితి, ఆరోగ్యం సహకరిస్తూ ఉండడం ఇత్యాది అంశాలు. గతంలో ఈ కాలు నొప్పికి పలానా ఆపరేషన్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు అక్కర్లేదంటే మందులతో తగ్గిపోయింది. దానికి కారణం ఈ గ్రహస్థితి. ఇలాంటి అనేకమైనటువంటి మెరాకిల్స్ జరుగుతాయి మకర రాశి వారికి. అది మనం గత అక్టోబర్ 16 నుండి చూస్తున్నాం, ఇది క్రమేపీ అలాగే కొనసాగుతుంది. కాబట్టి ఈ వారంలో కూడా ఆ ప్రభావం ఏమున్నది. మకర రాశి వారు ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి ఎక్కువగా జనార్దనుని యొక్క ఆరాధన, ఎక్కువ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, సుదర్శన మంత్రం ఉంటుంది, నమో కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ అని. ఆ సుదర్శన మంత్రాన్ని చక్కగా చదువుకుంటూ ఉండడం మంచి ఫలితాలకు దారితీస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.
తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులే ఉన్నాయి. కారణం, అటు రవి బలం పెరిగినా శనేశ్వరుని యొక్క వక్రగతి పోయింది. ఈ వారం చివరిలో శనేశ్వరుడు రుజు మార్గంలో ప్రయాణిస్తారు. ఆయన ఏలినాటి శనిలో భాగంగా 2వ స్థానంలో సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అనేటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటాడు. అనవసరమైన తగువులు, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన డబ్బు ఖర్చు, అనవసరమైనటువంటి శ్రమ, అంటే ఏది ముట్టుకున్నా ఇది అనవసరమే, మన పనికొచ్చే పనేలా అంతా వృధాగా పోయేటువంటి పరిస్థితులే ఉన్నాయి. జన్మ రాహు విపరీతమైనటువంటి తామసిక స్వభావాన్ని కలగజేస్తాడు. అతి కోపము, అతి సంతోషము, అతి బాధ, అతి అనుమానం, అతి సర్వత్రవజ్జయ్యత్ అన్నాడు. కానీ మనకు ఉండేవన్నీ అతిగానే ఉంటాయి. అలాగే దశమంలో రవి అనేటువంటిది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి బలంగా చెప్పచ్చు. ఎందుకంటే దశమ రవి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. గాఢాంధకారంలో ఉండిపోయినటువంటి మనకి ఒక చిన్న దీపపు వెలుగులాగా రవి కనబడతారు. ఆ చిన్న దీపం దగ్గరికి వెళ్ళినంత మాత్రం చేతనే దాని కాంతితోటి మనం చీకటిని పారద్రోలగలుగుతాం. కానీ అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడికి వీళ్ళు వెళ్ళినవారు శని రాహువులు. కాబట్టి అక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ దీపం దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఆ దీపాన్ని ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఎక్కువ కుంభరాశి వాళ్ళు ఆలోచించాలి. రవి బలం ఉన్నా దాన్ని అందిపుచ్చుకోగలిగేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. దానికి ధైర్యము, సాహసము, తెగువ, కొన్ని సందర్భాల్లో మన సుఖాన్ని సైతము త్యజించి దాన్ని పణంగా పెట్టి ముందుకెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. కుంభరాశి వారికి అదృష్టం లేదు. అదృష్టాన్ని ఆశ్రయించి ఏ పని కూడా చెయ్యకూడదు, ఎవరిని నమ్మకూడదు, ఎవడి మీద ఆధారపడి ముందుకెళ్ళకూడదు. పోలేరా బాబు, నువ్వు ఈత వచ్చి కదా నీకు, నీ వీపు మీద నేను కూర్చుంటాను, నువ్వు ఈత కొడుతూ ఉండి నేను అటుపక్కకి వెళ్ళిపోతాను అనుకుంటే తీరావాడు అందులోకి దూకిన తర్వాత ములిగీత కొట్టుకుంటే వెళ్ళిపోతాడు, తేలే ఈత కొట్టడం. అలా ఉంటాయి పరిస్థితులు. అలాని వాడు మోసం చేశాడా? కాదు, వాడికి ఈత వచ్చని చెప్పాడు, వాడు ఈతే కొట్టాడు, కానీ వాడు ములిగీత కొట్టుకుంటే వెళ్ళిపోయాడు. కాబట్టి ఇలాంటి దారుణమైన విషయాలు ఉంటాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాల కోసం ఎక్కువగా పరమేశ్వరారాధన, శనివారం సాయంత్రం శివాలయాల్లోకి వెళ్ళిపోవడం, దీపం పెట్టడం, నంది దగ్గర కూర్చోవడం, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకోవడం, అలా చేస్తే ఇక ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారి యొక్క గ్రహగతుల్లో కొంతగా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఈ వారంతో ఈ రాశి వారికి పూర్తిగా శని వక్రగతి యొక్క దోషాలు పోతాయి. ఈ శని వక్రగతి దోషాలు పోయినంత మాత్రం చేతనే ఖర్చు తగ్గుతుంది, ప్రయాణాలు తగ్గుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, అపోహలు భయాలు తగ్గుతాయి, నీలాపనిందలు తగ్గుతాయి. వీటన్నిటి నుండి కూడా బయటపడతారు. ఇప్పుడు రుజుమార్గంలో జన్మరాశి స్థిత ఫలితాన్ని ఇస్తున్నాడు ఈయన. దానివల్ల తేజో హానిర్ మతిర్భ్రంశో మనఃపీడా భయం తదా. ఇప్పుడు ఏమీ ప్రమాదకరమైన సిచ్యువేషన్ లేదు, కానీ గతంలో మనకి ఇలా జరిగింది కదా, మళ్ళీ ఇలా జరుగుతుందేమో అనేటువంటి భయం, మనఃపీడా భయం తదా, మానసికమైనటువంటి దౌర్బల్యమైనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు చూడండి, అన్ని వ్యాధులు మనకి ఫుడ్ వల్ల ఇంకో దాని వల్ల రావు, మానసికంగా కూడా అనేక సమస్యలు వస్తాయి, తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి వాళ్ళలో ఇప్పుడు మీనరాశి వారు చేరుతారు. అయితే ఒక అదృష్టం ఏంటి అంటే గురుబలం ఉన్నది. గురుబలం ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో వీటన్నిటి నుండి బయటపడతారు. అయినప్పటికీ ఒక సపోర్ట్ కోసమే ఎక్కువ వీళ్ళు ఆశ్రయిస్తూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. మంచి సపోర్ట్ దొరకాలి, ఎవడైనా మంచి సలహా ఇచ్చేవాడు దొరికితే బాగుండు అనేటువంటి విధానంలో ఆలోచన చేస్తారు. డిపెండెన్సీ పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల తెలియకుండా ఇతరుల మీద ఆధారపడేటువంటి పరిస్థితులు పెరిగిపోతూ ఉంటాయి. అదొక్కటి కొంత నెగిటివ్ ఈ మీనరాశి వాడికి. తప్పితే మిగతా పరిస్థితులు అన్నీ బాగున్నాయి. వీరికి ఏం ఆర్థిక సమస్యలు లేవు, అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవు. కొన్ని ఖర్చులు ఉన్నాయి, కొన్ని తప్పనిసరి ఖర్చులు ఉన్నాయి. మీకు సంబంధం లేకపోయినా, మీరు డబ్బు ఇవ్వవలసిన అవసరం లేకపోయినా కొన్నిసార్లు డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. అవి మినహాయించి మిగతా అంత ఇబ్బందికర వాతావరణం లేదు. ప్రత్యేకించి ఈ వారంలో చంద్రబలం పరిపూర్ణంగా ఉన్నది. ఆ చంద్రబలం వల్ల కూడా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు కొంత మెరుగ్గా ఉన్నాయి. ఇక వెళ్లే కొద్దీ రవి కుజుల బలం పెరగాలి, అలాగే శుక్రబుధుల యొక్క మార్పు రావాలి, ఇవన్నీ వస్తూ ఉంటాయి.
అప్పటి వరకు పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండండి. ప్రతిరోజు శివ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే దక్షిణామూర్తి కవచాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు.